హైదరాబాద్ నాంపల్లిలో పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించగా అతనిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు చైన్ స్నాచింగ్ ముఠాగా అనుమానిస్తున్నారు. రైట్, ఇక పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఎవరు, డీటెయిల్స్ ఏంటి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేపిందని చెప్పొచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నలుగురు అనుమానాస్పదంగా జరుగుతున్నటువంటి వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకునేందుకు యాంటీ డెకాయి పోలీసుల టీం ప్రయత్నించింది. అయితే వారిపైన రాళ్లు గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించా కూడా పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరిని అక్కడికక్కడే పట్టుకోవడం జరిగింది. మరో ఇద్దరు పరారయ్యారు. ఆ ఇద్దరు పట్టుకున్నటువంటి వారిలో అనీస్ రాజ్ అనేటువంటి ఇద్దరు కూడా ఉన్నారు. అయితే వీళ్ళంతా దోపిడీ దొంగలు ముఠాగా గుర్తించారు. హైదరాబాద్ లో రాత్రిపూట దోపిడీ దొంగతనాలు ఇవి చేసి రైల్వే స్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాలకు పారిపోయే క్రమంలో పోలీసులు కంటపడ్డారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో వరుసగా చైన్ స్నాచింగ్లు దోపిడీలు పెరిగిపోవడంతో రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచారు. యాంటీ డెకాయిటీ టీం ఫామ్ చేసి రాత్రిపూట అనుమానాస్పదంగా జరుగుతున్నటువంటి వారిని గుర్తిస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాత్రి రాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గస్తీ కాస్తున్న పోలీసులకు నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకునే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇది ఇద్దరు అనీస్ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వారికి కొంత గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు పరలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు. ఈ దోపిడీ దొంగల ముఠ ఎక్కడ దోపిడీ చేసి పారిపోయే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.